శుభోదయం. ప్రియాతి ప్రియమైన మా ప్రేక్షకులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఈనాటి విశేషం గణతంత్ర దినోత్సవం, అలాగే మంగళవారం హనుమద్ ఆరాధన. ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేద్దాం. గణానాం పతి గణపతి. పూర్వకాలంలో మన దేశంలో గణతంత్ర రాజ్యాలు ఉండేవి. ప్రతి రాజ్యము ఒక గణం అని పిలువబడేది, కూటములుగా ఉండేది. మన దేహంలో కూడా 8 గణములు ఉన్నవి. ఆ 8 గణములకు అధిపతి గణాధిపతి. మన దేశం భారతదేశం 29 రాష్ట్రాలతో వివిధ గణములుగా చూడడానికి విభిన్న భాషలు, విభిన్న సంస్కృతులు, విభిన్న వేషభూషలు, విభిన్న భోజనాదికాదులు, విభిన్న ఆచార సంప్రదాయాలు, ఇలా ఎన్నింటిలో భిన్నత్వం కనిపించినప్పటికీ అన్నింటిలో కూడా సూత్రప్రాయంగా అందరం ఒక్కటే, మనమంతా భారతీయులమే అనేటటువంటి సమైక్య భావనను ప్రతిబింబింపజేసే విధంగా ఇది జాతీయ పర్వంగా మనం భావన చేయాలి. గణతంత్ర దినోత్సవం ఈరోజు. దేహంలో కూడా గణాలున్నాయి. దేహానికి కూడా స్వాతంత్రం కావాలి. దేహం కూడా కొంత స్వేచ్ఛను కోరుకుంటుంది. వాక్కుకు స్వేచ్ఛ కావాలి. గణపతిని, ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేస్తాం. గణపతికి ఆంజనేయ స్వామి వారికి పోలికలు ఉన్నాయండోయ్. ఇరువురు కూడా మరణించి మళ్ళీ జన్మించినటువంటి వారు. మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేస్తే ఇంద్రుని వజ్రాయుధ ఘాతానికి మూర్ఛపోయి మళ్ళీ జన్మించిన వాడు ఆంజనేయుడు కాగా, చంద్రుని నవ్వకంతో ఆ నవ్వు ధాటికి పొట్ట పగలి నేలపడి తిరిగి మళ్ళీ జన్మించిన వాడు అక్కడ గణపతి అవుతున్నాడు. ఇక్కడ హనుములు దెబ్బతిన్నాయి, అక్కడ శిరస్సు దెబ్బతిన్నది. ఇద్దరు కూడా శివ సంబంధితమైనటువంటి జీవలక్షణం కలవారే. ఆంజనేయుడు ఈశ్వరాంశ సంభూతుడు, రుద్రవీర్య సంభవుడు. గణపతి ఈశ్వర తనయుడు, పార్వతీ తనయుడు. ఈ మంగళవారం నాడు ప్రత్యేకించి హనుమద్ ఆరాధన చేద్దాం. స్వేచ్ఛామయమైనటువంటి మనస్సును ఆ దైవానికి సమర్పించే ప్రయత్నము చేద్దాం. ఇది గణం అంటే అని తెలుసుకుందాం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్ పటుత్వం చ హనుమత స్మరణాత్ లభేత్. మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేస్తే ఇలా ఈ 8 లభిస్తాయి అంటుంది సంప్రదాయం. బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, అరోగము, వాక్పటుత్వము, అజాడ్యము, రోగం లేకపోవడం. మనం కోరుకునేది ఏమిటి? మంచి బుద్ధి. ఎలా వస్తుంది? స్వేచ్ఛ వలన వస్తుంది. స్వేచ్ఛ ఉంది కదా అని మనం ఇష్టం వచ్చినట్టుగా నడుస్తామా? ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతామా? మాట్లాడమే. మరి ఎలా? వాక్కుకు విరామ చిహ్నం హద్దు, పంచకు కండువాకు అంచు హద్దు, కంచానికి అంచు హద్దు, కూర్చునే స్థలానికి సరిహద్దులు హద్దు, దేశానికి సరిహద్దులు హద్దు. ఈ దేశానికి ఉండే సరిహద్దుల పట్ల భారతీయ వీర సైనికులు రక్షణగా ఉన్నారు. మనం ప్రశాంతంగా భక్తిపూర్వక కార్యక్రమాలను, అర్చనా సంబంధిత కార్యక్రమాలను ఆనందంగా వింటుంటాం, చూస్తుంటాం, స్వేచ్ఛగా ఉంటాం. చుట్టూ సరిహద్దులలో సైనికులు ప్రాణాలకు తెగించి కాపాడుతున్నారు. గణతంత్ర దినోత్సవం చెప్పుకుంటున్నాం, ఆంజనేయ స్వామి వారి గురించి కూడా చెప్పుకుంటున్నాం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, రోమ రోమ కోపాలలో కూడా రామనామాన్ని నిలబెట్టుకున్న ఆంజనేయ స్వామి వారు మనస్సుకు, శరీరానికి లంకే అని ఎలా చెప్పుకుంటామో అలాగే ఈ మనస్సును నియంత్రించేటటువంటి లక్షణం ఆంజనేయ స్వామి వారికే కనుక బుద్ధి ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల, బలం మనస్సు బాగుంటేనే వస్తుంది కాబట్టి ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల. ఇలా గమనిస్తే దేశమంతా కూడా ఒకే లక్షణం, అది భారతీయ లక్షణం, అది దైవ లక్షణం. మనమంతా కూడా భారతీయులం అనేటటువంటి సమైక్య భావనలను, సమగ్ర లక్షణాన్ని కలిగి ఉండాలి. జాతీయ తత్వాన్ని పెంపొందింపజేసుకోవాలి. ఈరోజు మనం దైవాన్ని స్మరించుకుందాం, ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేద్దాం. మనందరిలో కూడా జాతీయతా భావనలు వెల్లివిరియాలి. అందువల్ల ఆనందం కలుగుతుంది. మనమంతా భారతీయులమే అనేటటువంటి స్ఫూర్తిని మనం మళ్ళీ పునరంకితం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి
దైవ భావనతో ఆధ్యాత్మిక ధోరణులతో గణపతిని స్తోత్రం చేసిన, ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేసిన మనలో ఉండే లక్షణం ఒక్కటి, అది చైతన్యము. ఆ చైతన్యానికి దైవము అన్న పేరు సంప్రదాయం సూచిస్తుంది కనుక ఆ దైవశక్తితో ఆంజనేయ స్వామి వారు మనకందరికీ కూడా బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, నిర్భయత్వము, అరోగము, వాక్పాటవము, ఈ 8 కూడా హనుమంతు స్మరణ వలన మనకు లభించుగాక అని కోరుకుంటూ, అందరికీ సంతోషం కలగాలి అని కోరుకుంటూ శుభమస్తు.